హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కేక్ చేశాను. ఎటువంటి మైదా షుగర్ లేకుండా ఎగ్లెస్ వీట్ ఫ్లోర్ జాగరీ కేక్ అయితే చేశాను. చూడండి, చాలా ఫ్లఫీగా వచ్చింది, బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. దీనిలో 1/2 కప్పు బెల్లం పొడి వేసుకొని 3 స్పూన్స్ వాటర్ వేసుకొని ఇది కరిగించుకొని చల్లార్చుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండి, 2 స్పూన్స్ కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. ఈ జల్లించిన పిండిని అంతటిని మొత్తం కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ పెరుగు బీట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మనం బెల్లం పొడి కరిగించుకున్నాం కదా, అది వడపోసుకొని అందులో వేసుకోవాలి. అలాగే 1 కప్పు వెనీలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో మనం 100 గ్రామ్స్ బటర్ వేసుకోవాలి. ఈ బటర్ వేసుకున్నప్పుడు కరిగించుకొని వేసుకోండి. నేనైతే డైరెక్ట్గా వేసేసాను, అది కలవడం చాలా టైం పట్టింది. బటర్ కరిగించి వేసుకుంటే తొందరగా అవుతుంది. దీనిలో బాదం పప్పు, జీడిపప్పు గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా మొత్తం కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత దీంట్లో మనం ముందుగా జల్లించి పెట్టుకున్నాం కదా, ఆ పిండి అంతటిని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా టైట్గా అనిపిస్తే అందులో కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా పైన చూపించిన విధంగా కలుపుకోవాలి. కేక్ టిన్లో బటర్ పేపర్ వేసుకొని బ్యాటర్ అంతా అందులో వేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ముందుగా ప్రీహీట్ చేసిన కడాయిలో స్టాండ్ పెట్టుకొని ఇది పెట్టుకొని 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. అంతేనండి, మనకి ఫ్లఫీగా కేక్ అయితే రెడీ అయిపోతుంది. మనకి నైఫ్తో గుచ్చినప్పుడు ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ అయితే రెడీ అయినట్లే. నేనైతే ఈ కేక్ని జెమ్స్తో డెకరేట్ చేశాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.